ఈ ఏడాది వేసవి కాలం నుంచి కైలాస్ మానస సరోవరం యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. దీంతో భారత్ చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు కూడా ప్రారంభం కానుంది. అయితే దాని తేదీ ఇంకా రాలేదు. ఈ మేరకు విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. బీజింగ్ లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, చైనా మంత్రి వాంగ్ ఈ మధ్య 2 రోజుల పాటు జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. కైలాష్ మానవ్ సరోవర్ యాత్ర 2 దేశాల మధ్య విమాన సేవలు 2020 నుంచి మూసివేయబడ్డాయి. 2020లో వచ్చిన కోవిడ్, అలాగే 2 దేశాల మధ్య చెడిన సంబంధాలు దీనికి కారణం. జూన్ 2020లో భారతదేశం చైనా మధ్య డోక్లాం వివాదం వచ్చింది. అంతకుముందు మార్చిలో కోవిడ్ మొదటి వేవ్ వచ్చింది. కైలాస్ మానవ్ సరోవర్ కి సంబంధించిన చాలా ప్రాంతం టిబెట్ లో ఉంది. టిబెట్ పై చైనా తన హక్కులను క్లెయిమ్ చేస్తుంది. కైలాస పర్వత శ్రేణి కాశ్మీర్ నుండి భూటాన్ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో లూచా జాంగ్చు అనే 2 ప్రదేశాల మధ్య పర్వతం ఉంది. ఇక్కడ ఈ పర్వతం 2 అనుసంధాన శిఖరాలు ఉన్నాయి. వీటిలో ఉత్తర శిఖరాన్ని కైలాసంగా పిలుస్తారు. భారతదేశం నుండి కైలాస్ మానస్ సరోవర్కు 2 మార్గాలు ఉన్నాయి. కొంతమంది నేపాల్ ద్వారా కూడా ఇక్కడికి వెళతారు. గత ఏడాది నేపాల్ మీదుగా కైలాస మానస సరోవర్ వెళ్లేందుకు 50,000 మంది యాత్రికులను చైనా అనుమతించలేదు. ఏ మార్గంలోనైనా కైలాస మానవ సరోవరాన్ని సందర్శించాలంటే భారతీయులు తప్పనిసరిగా చైనా వీసాను కలిగి ఉండాలి.